నమస్కారం. అందరికీ ఒక శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే మనందరికీ తెలిసిన ఐఓసీఎల్ అదొక భారత ప్రభుత్వ సంస్థ కదా. వాళ్ల దగ్గర్నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరికంటే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో లేదా ఏదైనా డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. అవును, స్క్రీన్ మీద చూస్తున్నది నిజమే. అసలు పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, పైగా అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. ఈ 3 పాయింట్స్ ఈ రిక్రూట్మెంట్లో చాలా చాలా స్పెషల్. చాలామంది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, ఫీజుల గురించే కదా ఎక్కువగా టెన్షన్ పడేది. ఇక్కడ ఆ బాధే లేదు. సరే, మరి ఈ అవకాశాన్ని ఎందుకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నామో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా కేవలం చదువులో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది నిజంగా చాలా అరుదైన విషయం. చాలామందికి ఇదొక పెద్ద వరం లాంటిది. ఓకే, ఇక్కడ ముఖ్యమైన విషయాలు చూద్దాం. పోస్ట్ పేరొచ్చేసి అప్రెంటిస్, అంటే ఇదొక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుందంటే సరిగ్గా 12 నెలలు. ఇక సెలక్షన్ ఎలా జరుగుతుందంటే మనం ముందే చెప్పుకున్నట్టు కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల బేసిస్ మీదనే. ఇంకో మంచి విషయమేంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్కిది బెస్ట్ ఆప్షన్. అన్నిటికన్నా ముఖ్యంగా పోస్టులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు కొన్ని ముఖ్యమైన నెంబర్స్ అంటే వేకెన్సీస్ లాంటి వివరాలు చూసేద్దాం. మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే ఐఓసీఎల్ పైప్లైన్ డివిజన్స్లో ఏకంగా 394 అప్రెంటిస్ వేకెన్సీలు ఉన్నాయి. ఇది చాలా మంచి నంబర్. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్లో 14 పోస్టులున్నాయి. అలాగే తెలంగాణలో 5 పోస్టులున్నాయి. ఈ రెండూ కలిపి మొత్తం సౌత్ రీజియన్లో ఉన్న 63 వేకెన్సీస్లో భాగం. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 0 అప్లికేషన్ ఫీ. దీనివల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. సరే, మరి ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఎవరు ఎలిజిబుల్? ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా వయసు గురించి చూస్తే జనవరి 31, 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. వాళ్లు తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్స్ అయ్యుండాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇక్కడే చాలామందికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఇంటర్ అంటే 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్స్ గురించి తెలిసింది కదా. మరి ఏ క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ అందుబాటులో ఉందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్, టెక్నీషియన్ అప్రెంటిస్. దీనికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి బ్రాంచెస్లో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. తర్వాత ట్రేడ్ అప్రెంటిస్. ఇందులో హెచ్ఆర్, అకౌంటెంట్ లాంటివి ఉన్నాయి. వీటికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి కనీసం ఇంటర్ అంటే 12వ తరగతి పాస్ అయితే చాలు. అలాగే 12వ తరగతితో పాటు స్కిల్ సర్టిఫికేట్ ఉన్నవాళ్లకు డొమెస్టిక్ డీఈఓ పోస్టులు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ బాగున్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అయితే అప్లై చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. అది అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇక్కడ అప్లై చేయడానికి 2 వేర్వేరు ప్రభుత్వ పోర్టల్సున్నాయి. క్వాలిఫికేషన్ని బట్టి సరైన పోర్టల్లో అప్లై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డిప్లొమా, డిగ్రీ చదివిన వాళ్లు NATS పోర్టల్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. అదే 12వ తరగతి పాస్ అయిన వాళ్లు, ఐటీఐ చేసిన వాళ్లు, వీళ్లు అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టుల కోసం అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో అప్లై చేసే ప్రాసెస్ ఇదే. స్టెప్ 1, ముందుగా apprenticeshipindia.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఈమెయిల్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. స్టెప్ 2, తర్వాత లాగిన్ అయ్యి ప్రొఫైల్ని కంప్లీట్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 3, ప్రొఫైల్ పూర్తయ్యాక అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అనే సెక్షన్లో ఐఓసీఎల్ కోసం సెర్చ్ చెయ్యాలి. స్టెప్ 4, అక్కడ కనిపించే ఐఓసీఎల్ పైప్లైన్ డివిజన్ వేకెన్సీని సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అంతే, దాదాపుగా ఇదే ప్రాసెస్ నాట్స్ పోర్టల్లో అప్లై చేసే డిప్లొమా, డిగ్రీ వాళ్లకు కూడా ఉంటుంది. సరే, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం డేట్స్. ఎందుకంటే అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 28న ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 10. చూశారు కదా, టైం అస్సల్లేదు.
కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయడం చాలా మంచిది. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది నేను చెప్పే మాట కాదు, స్వయంగా వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న పాయింట్. సెలక్షన్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షగానీ పర్సనల్ ఇంటర్వ్యూగానీ ఉండదు. ఇంతకన్నా క్లియర్గా చెప్పలేం. సో ఇది 100% నిజం. సో చూశారు కదా, సెలక్షన్ పూర్తిగా మెరిట్ మీదనే, ఎగ్జామ్స్ లాంటి అడ్డంకులు ఏమీ లేవు. మరి అలాంటప్పుడు ఈ 394 అవకాశాలలో ఒకటి ఎందుకు దక్కించుకోకూడదు? ఒక్కసారి ఆలోచించండి. అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్.